కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్. అనిల్ రావిపూడి ద్వారా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్ము మా బాస్ మెగాస్టార్ చిరంజీవితో వస్తున్నందుకు ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ది బర్త్డే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు జనరల్గా మీరు చేసే సినిమాల్లోని ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువ ఉంటుంది. అండ్ చిరంజీవి గారు ఈజ్ నోన్ ఫర్ దట్. ఆయనకి ఎన్నో రికార్డులు ఉన్నాయి దాని మీద. మీరు ఇందాక చెప్పినట్టుగా ఘరానా మొగుడు కానీ, రౌడీ అల్లుడు కానీ, వాట్ ఎవర్. ఇప్పుడు మీరు ఆ సినిమాలు అన్నిటి నుంచి దాటి మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ అభిమానులకి కొత్తగా ప్రజెంట్ చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ కానీ, లేదా మీరు ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలు అంటే మెగాస్టార్ అంతే. అంతే. సో ఆయన ఇచ్చిన కంఫర్టు, ఆయన చేస్తున్న సపోర్టు, సో ఆయన నా కోసం సెట్లో, సో ఆయన నేను ఎంత ఇష్టపడుతున్నానో నాకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు ఆయన. సో అదే నాకు కావాల్సిన ఇది. అది ఆయన అద్భుతంగా చేస్తున్నారు. సో నేను చెప్పిన దానికంటే ఇంకా ఆయనలో మీరు అన్నారు కదా ఎంటర్టైన్మెంట్కి ఆయన ఒక ఇదని, సో ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇక మిగతా అన్ని మన స్క్రీన్ మీద చూద్దాం. అంటే మీరు చాలా ఫాస్ట్గా ఫిల్మ్, అంటే ఫాస్ట్గా ఏదో ఇన్ మై సెన్స్ కరెక్ట్గా ఇంటాక్ట్గా అనుకున్న ప్రకారం ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం చేశారు. రియల్లీ కుడ్ యూ డూ ఇట్ అండి? అంత చిరంజీవి గారి వైపు నుంచి మీకు లభించిన కోఆపరేషన్ కానీ? 7:30కి ఫస్ట్ షాట్ తీసాం ఆయనతోటి. మార్నింగ్ 7:30కి ఫస్ట్ షాట్ తీసాను నేను చిరంజీవి గారితో. ఆయన 4కి లేచి రెడీ అయ్యి 7:30కి సుష్మిత గారు అందరూ, సో మనీ ఎవ్రీబడి. ఆయన 7:30కి అంటే షార్ప్గా కెమెరామెన్ గారు, లైట్ మెన్స్ అందరూ, యూనిట్ అందరూ ఆన్ టైం అక్కడ ఉండేవాళ్ళు 7:30కి.